జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తాళపత్ర నిధిలోని కొన్ని విషయాలను తెలుసుకుందాం. దేవుని వద్ద కొబ్బరికాయను కొట్టేదెందుకు? సర్వదేవతలను పూజించే సమయాల్లోనూ, యజ్ఞ హోమాదుల్లోనూ, కొన్ని శుభకార్యాల్లో కొబ్బరికాయ కొట్టడం తప్పనిసరి. కొబ్బరికాయపై ఉన్న పెంకు మన అహంకారానికి ప్రతీక. ఎప్పుడైతే కొబ్బరికాయను స్వామి ముందు కొడతామో మనం మన అహంకారాన్ని విడనాడుతున్నామని, లోపలున్న తెల్లని కొబ్బరిలా మన మనసును సంపూర్ణంగా స్వామి ముందు పరిచామని, తద్వారా నిర్మలమైన కొబ్బరి నీరులా తమ జీవితాలని ఉంచమని అర్థం. సృష్టి మొత్తంలో నీరున్న కాయ కూడా కొబ్బరికాయే. కొబ్బరికాయ అంటే మానవ శరీరం. బొండం పైనున్న చర్మం మన చర్మం, పీచు మనలోని మాంసము, పెంకే ఎముక, కొబ్బరే ధాతువు, అందులోని కొబ్బరి నీరు మన ప్రాణాధారం. కాయపైనున్న 3 కళ్ళు ఈడ, పింగళి, సుషుమ్న అనే నాడులు. 2. విష్ణు సహస్రనామం చదవడానికి ముందు రుద్రశాప విమోచనం చదవాలా? విష్ణు సహస్రనామాన్ని మంత్రానుష్ఠానంగా చేయాలంటే రుద్రశాప విమోచనాన్ని గురువు నుంచి మంత్రోపాసన ద్వారా స్వీకరించాల్సిందే. పూజకు, పఠనానికి, పారాయణకు మాత్రం ఏ నియమము లేదు. అరిషడ్వర్గాలు అను దుర్గుణాలు మానవుని ఏ స్థితికి తీసుకొస్తాయి? ముందు అరిషడ్వర్గాలు అంటే ఏంటో తెలుసుకుందాం. దాంట్లో మొదటిది కామము. ధర్మ విరుద్ధమైన కోరికలతో కంటికి నచ్చిన ఆడదాని కోసం వెంపర్లాడేలా చేసి ధనమానాలను మనుషులకు పోగొడుతుంది. రెండవది క్రోధము. కామము వలన క్రోధం పెరిగి ఆత్మీయులను దూరం చేస్తుంది, శత్రువులని దగ్గర చేస్తుంది. మూడవది లోభము. లోభం వల్ల తన ధనం తనకు, తన వారికి కూడా దక్కకుండా చివరకు అన్యులకు, అర్హత లేని వారిదే అవుతుంది. 4. మోహము. నాది అనే భ్రమలో నీది అనున్నది పోగొట్టేది. 5వది మదము. మనకున్న కొద్దిపాటి శక్తులను చూసుకొని విర్రవీగడమే మదము. 6వది మాత్సర్యము. పరులని చూసి ఈర్ష్య పొందుతూ, ద్వేషిస్తూ, పగతో అహంకారపూరితంగా ప్రవర్తించి తనను తానే కోల్పోవడము. ఇవి అరిషడ్వర్గాలు. ఏ గుడికి ఏ వేళల్లో వెళితే ఎంత పుణ్యం వస్తుంది? ఉదయాన్నే శ్రీ మహావిష్ణువు ఆలయానికి, సాయంత్రం పరమేశ్వరుని ఆలయానికి వెళ్ళడం మంచిది. శ్రీ మహావిష్ణువు స్థితికారకుడు కావున ఆయన మన జీవన పోరాటంలో నిత్యం వచ్చే సమస్యలను తొలగిస్తాడు. మన బుద్ధి ద్వారా ఆపదలను తొలగించి మనల్ని సుఖంగా ఉండేలా చూస్తాడు. మరి మహేశ్వరుడు లయకారకుడు కావున రోజు పూర్తవుతున్న సమయంలో దర్శిస్తే రెట్టింపు ఫలాన్ని అందిస్తాడు. తొందరపడకుండా ప్రశాంతంగా, నెమ్మదిగా భగవంతుని దర్శించాలి. గుడిలో ఎందుకు ప్రదక్షిణలు చేస్తారు? ప్రదక్షిణంలో ప్ర అనే అక్షరం పాపాలకి నాశనం, ద అనగా కోరికలు తీర్చమని, క్షి అన్న అక్షరం మరుజన్మలో మంచి జన్మ ఇవ్వమని, నా అనగా అజ్ఞానం ప్రాలద్రోలి ఆత్మజ్ఞానం ఇవ్వమని. గుడిలో భగవంతుడి చుట్టూ తిరిగే ప్రదక్షిణంలో ఇంత అర్థం ఉంది. పూర్వం ఆదిలో వినాయకుడు పార్వతీ పరమేశ్వరుల చుట్టూ తిరిగి విశ్వానికి ప్రదక్షిణ చేసిన ఫలం పొందాడు. కావున భగవంతుడి చుట్టూ చేసే ప్రదక్షిణ విశ్వ ప్రదక్షిణ అవుతుంది, ఆత్మ ప్రదక్షిణ అవుతుంది. భగవంతుడా, నేను అన్ని వైపుల నుంచి నిన్నే అనుసరిస్తూ ధ్యానిస్తున్నాను అని అర్థం. ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై శ్రీరామ్.